ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కానీ ఓటమి కానీ సమిష్టి ఓటమి కానీ ఒక నాయకుడి ఓటమి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓ కిషన్ రెడ్డి గారు గాను, మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు, లేదా బండి సంజయ్ గారు, బూర నర్సయ్య గౌడు, వీళ్ళ ఓటమి కాదు. బీజేపీ పార్టీ కేవలం ఒక ఒంటరి నాయకత్వంతో పనిచేయదు. అదే కొలమానం అయితే లోకసభ సీట్లలో 8 గెలిచాం, 76 లక్షల ఓట్లు, 35% ఓట్లు వచ్చినాయి. మరి అప్పుడు పార్టీకే క్రెడిట్ ఉంటుందా, ఒక వ్యక్తి క్రెడిట్ ఉంటుందా? మొత్తం పార్టీకే క్రెడిట్ వచ్చింది. ఫలానా కిషన్ రెడ్డి గారు, ఫలానా బండి సంజయ్ గారు, ఫలానా ఈటల గారు, ఫలానా ధర్మపురి అరవింద్ గారు వారి వల్ల గెలిచినామని అనలే కదా. బీజేపీ, మోడీ, కమలం గుర్తు వల్ల 8 సీట్లు, 76 లక్షల ఓట్లు, 35% ఓట్లు సాధించాం. దాని తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 2 గెలిచాం. ఒకటి గ్రాడ్యుయేట్, ఒకటి టీచర్. అది సమిష్టిగానే గెలిచినాం. అందరు నాయకులు కలిసి పనిచేశాం. ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం కూడా ఒకవేళ ఓటమని భావిస్తే అది సమిష్టిదే ఉంటుంది, అది వ్యక్తులది కాదు.